సార్ ఈ డిఎస్ఎస్ అనే సిస్టమ్ ఏదైతే అంటే ఏజెన్సీ సిస్టమ్ ఏదైతే ఉందో ఆల్రెడీ చాలా మంది ఉన్నారని తెలుస్తూ ఉంది. మరి కొత్త వాళ్ళకి ఇందులో ఇంకా స్టిల్ ఏమైనా ఆపర్చునిటీ ఉందా? సో సార్ ఏ ఇండస్ట్రీ అయినా సో ఆర్గనైజ్డ్ అన్ఆర్గనైజ్డ్ ఉంటుంది సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇక్కడ అన్ఆర్గనైజ్డ్ డిఎస్ఎస్ చాలా ఉన్నారు. ఓకే, ప్రొఫెషనల్ ట్రైనింగ్ అన్ట్రైన్డ్ డిఎస్ఎస్ అంటే అందరు అన్నట్లేదు, సారీ ఏమనుకోకండి. సో ఇక్కడ హార్డ్లీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1000 మంది ఉన్నారు అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ పాన్ ఇండియా అనుకుందాం. సో దాంట్లో ఒక 100 మెంబర్స్ ట్రైన్డ్ ప్రొఫెషనల్ ఎక్స్ బ్యాంకర్స్ కావచ్చు, ఎవరైనా ఉండొచ్చు. సో సీరియస్గా ప్రొఫెషన్ తీసుకోవడానికి. సో నేనేమంటున్నా అంటే మీరు సీరియస్ ఉన్నారు, ఓకే, ఇదే కెరియర్ ప్రొఫెషనల్ యాజ్ ఎ ప్రొఫెషనల్ సార్, యాజ్ ఎ ప్రొఫెషనల్ మనం చూస్ చేసుకుంటున్నాం అనుకోండి, ఆపర్చునిటీ ఇస్ బిగ్గర్ బికాస్ 1,20 lakhs పాపులేషన్ హైదరాబాద్. ఓకే, ఎవ్రీబడి వాంట్స్ టు బై ఎ ప్రాపర్టీ, రైట్ ప్రాపర్టీ గైడెన్స్. కార్ కొంటున్నారు, ఓకే, తర్వాత బండి కొంటున్నారు, క్రెడిట్ కార్డ్ కావాలి, ఫస్ట్ సాలరీ కాగానే క్రెడిట్ కార్డ్ కావాలి వాళ్ళకి, పర్సనల్ లోన్ కావాలి, బిజినెస్ లోన్ కావాలి, 180 ప్రొడక్ట్స్ ఉన్నాయి లోన్స్లో. సో చాలా సర్వీసెస్ కావాలి, బట్ డెడికేటెడ్ పర్సన్ ఉన్నాడు, ప్రొఫెషనల్గా చేయాలనుకుంటే ఇది చాలా పెద్ద ఆపర్చునిటీ. మినిమంలో మినిమం 6 మంత్స్లో సపోజ్ అనుకుంటే కనుక ఒక 50,000 నుంచి ఇట్ గోస్ అప్ టు 10 lakhs. 10 lakhs రావాలంటే ఒక 2 years అతను డెడికేటెడ్ సర్వీస్ ఇవ్వాలి. సో బిగ్ ఆపర్చునిటీ ఉంది సార్, కరెక్ట్ యూజ్ చేసుకోవచ్చు.